నమస్తే. మీ పేరు? నా పేరు వేణుగోపాల్. ఎక్కడ ఉంటారు? నేను ఉండేది సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? హేమ. హేమ. మరి ఎట్లుంది డెవలప్మెంట్ మీ ఏరియాలో? ఎందుకంటే డెవలప్మెంట్ బాగానే ఉంది. సో ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ సైడ్ ఎక్కువ? మా దగ్గర సమస్యలు ఏమంత పెద్దగా లేవు. వాటర్ కానీ డ్రైనేజెస్ కానీ. డ్రైనేజ్ వాటర్ అన్ని రోడ్లన్నీ మంచిగా చేసేది. ఈ మధ్య కొత్త రోడ్ చేసేది. అంటే ఇప్పుడు పద్మారావు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి గవర్నమెంట్ చూసుకుంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా? ఏం అట్లా వ్యత్యాసం మన ఎమ్మెల్యే సరిగా ఉంటే అన్ని వ్యత్యాసాలు అన్నీ సరిపోతాయి. అంటే ఉంటుంది కదా అధికార పార్టీ. అధికార పార్టీ చేసే ఉంటుంది. అపోజిషన్ పార్టీ ఉంటేనే కదా అధికార పార్టీ ఉండేది. ఓకే. సో మీ ఏరియాకి కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ రావడం మీ సమస్యలు తెలుసుకోవడం అలాంటివి చేస్తారు? తెలుసుకుంటున్నాం. ప్రతిసారి వస్తారు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, మధ్య మధ్యలో వస్తారు. సమస్య ఉంటే కూడా వస్తారు, వచ్చి చెప్పిపోతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా పార్టీ వేరేది అయ్యే ఉంటుందా అదే ఉంటుందా? జిఎస్ఎంసీ ఎలక్షన్లో ఈ పార్టీ ప్రకారం మాత్రం మా దగ్గర మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అక్కడ చేసింది కాబట్టి జనాలకి ఇష్టం కాబట్టి చేస్తారు. పద్మారావు ఇంకొకసారి కదా, పద్మారావు జిఎస్ఎంసీ ఇస్తారు మా దగ్గర విన్ అయ్యింది. అదే ప్రకారం మేము చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ చేసింది కాబట్టి మా దగ్గర ఫంక్షన్ హాల్స్ కానీ ఈ రోడ్స్ కానీ ఇవన్నీ బాగానే చేసింది కాబట్టి మళ్ళీ ఆయనకే కొట్టేస్తాం.